నమస్తే అండి. ఇవాల్టి కథ అప్పగింతలు. రచించిన వారు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు. అప్పగింతలు సీన్ వచ్చేసరికి కన్నీళ్లు ఆగడం లేదు. పెళ్లి కూతురు తల్లిదండ్రులతో సహా పెళ్లికొచ్చిన బంధువులందరికీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అప్పటి వరకు ఎంతో సందడిగాను కలకల్లాడుతూ ఉన్న పెళ్లి మండపంలో నిశ్శబ్దత ఆవరించింది. భూమికను ఆకాష్కి అప్పజెప్తూ ఎంతో గారాబంగా పెంచుకున్న మా ఇంటి మహాలక్ష్మిని మీ చేతుల్లో పెట్టాము. ఇకపై కష్టమైన సుఖమైన అన్నీ మీరే ప్రాణంగా చూసుకోవాలి అల్లుడుగారు. కూతురుపై ప్రేమతో విడవలేక అత్తారింటికి పంపిస్తుంటే తల్లిని తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేసింది భూమిక. మీరు ఎంతో అపురూపంగా పెంచుకున్న మీ అమ్మాయిని మరింతగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాము మామయ్య. మీరు అత్తయ్య గారికి ధైర్యం చెప్పండి అల్లుడుగా వారికి హామీ ఇస్తూ చెప్పాడు ఆకాష్. పచ్చని పందిట్లో అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదని పెద్దలు వారించడంతో బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుకొని కూతుర్ని సాగనంపారు. చూశారా మన అమ్మాయిలో పిల్లవగానే ఎంత మార్పు వచ్చిందో. నాకు ఒంట్లో బాగుండటం లేదు. 4 రోజులు వచ్చి సాయంగా వచ్చి ఉండమంటే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ గడిపేస్తుందే గాని వస్తున్నానని మాత్రం చెప్పడం లేదు బాధపడుతూ భర్తతో చెప్పింది అనసూయ. బాధపడకే, నీకు తోడు నేనున్నాను కదా. పెళ్ళై అత్తారింటికి వెళ్లిపోయిన పిల్లను మన అవసరాలకు రమ్మనడం తప్పే. అయినా నీ తృప్తి కోసం ఇంకొకసారి అడిగి చూస్తాను. భార్యకు అనునయంగా చెప్పి కూతురికి ఫోన్ చేశాడు భానుమూర్తి. ఏంటమ్మా భూమిక, అమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. నీవొక 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదమ్మా కూతుర్ని అభ్యర్థించాడు. అయ్యో నాన్నగారు, నాకు మాత్రం అమ్మని చూడాలని సేవ చెయ్యాలని ఉండదా ఏంటి? కాకపోతే ఇక్కడ అత్తయ్య మామయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. వారికి టైం ప్రకారం అన్నీ చూసుకోవాలి. మీ అల్లుడు గారు ఆఫీస్కి వెళ్లాలన్నా పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా పొద్దున్నే వంట చేసి బాక్సులు సర్దాలి. నేనక్కడికి రావాలంటే వీళ్ళందర్నీ చూడ్డానికి నేను ఎవరికైనా అప్పగించి రావాలి. నేను అటు రావడానికి మా ఆడపడిచిని వచ్చి ఉండమని చెప్పాను. తను కూడా అదిగో ఇదిగో అంటుంది. తనకు ఉండే ఇబ్బందులు తనకు ఉంటాయి కదా. మా ఆడపడుచు మా ఇంటికి వచ్చి ఉండగలిగినప్పుడే వీళ్ళందర్నీ ఆవిడకు అప్పగింతలు చేసి రావాలి. మరి ఈ లోపలే పెద్దక్కనో చిన్నక్కనో అడిగి చూడండి అంటూ తన ఇబ్బందులు చెప్పి చిన్న సలహా ఇచ్చింది. భానుమూర్తి భార్య అనసూయకు జాలిగా చూశాడు. స్పీకర్లో వచ్చిన మనమ్మాయి మాటలు విన్నావు కదా. మన ఇంటి పిల్లను మరో ఇంటికి అప్పచెప్పినప్పుడు మన ఇంటికొచ్చి సేవ చేయమని అడగకూడదు. ఏ పండగకో పేరంటానికో పిలిచిన అర్థముంది. ఎప్పుడైతే అల్లుడికి అప్పగింతలు చేశామో అప్పుడే మన పిల్ల పరాయి పిల్ల అయిపోయినట్టు భావించాలి. ఇకపై మన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదే. మన పాటలేవో మనమే పడదాం అంటూ భార్య అనసూయను పిల్లల్ని తప్పు పట్టద్దని విడమర్చి చెప్పాడు. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.